వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి విజయ్. ప్రధానంగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి ఆలోచనలో శ్రీకారం చుట్టడం జరిగింది. తమిళ సంస్కృతిలో పుట్టినటువంటి బిడ్డకు మేనమామ బంగారు కానుకలు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా పేదతో పాటుగా మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు తాయ్ మామన్ తంగా మోతిరం అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది విజయ్ సర్కార్. ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించేటువంటి ప్రతి శిశువు కూడా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని కూడా ఉచితంగా బహుమతిగా ఇవ్వనున్నారు తమిళనాడు ప్రభుత్వం. అయితే అన్నాదురై పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. జూన్ 22 నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందంటూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ వరుసగా సంక్షేమ పథకాలతో పాటుగా కీలకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాదురై పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు. జూన్ 22 నుంచి పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఈ పథకం వర్తించనుంది. అన్నాదురై సెప్టెంబర్ 15న జన్మించారు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని జూన్ 22 నుంచి పిల్లలందరికీ కూడా పుట్టినటువంటి వారికి ఈ పథకం వర్తిస్తుందంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా జూన్ 23న అధికారికంగా జీవోను కూడా జారీ చేశారు అధికారులు. ఒక ప్రారంభ సూచికగా తుత్తుకుడి ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టినటువంటి 6 పిల్లలకు కూడా ఇప్పటికే బంగారపు ఉంగరాల్ని కూడా అందించారు. జూన్ 22 నుంచి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా దీనికి అర్హులుగా పేర్కొనడం జరిగింది. ఈ పథకాన్ని అంటే అధికారికంగా డిఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆ తర్వాత అర్హులైన పిల్లలందరూ కూడా ఈ ఉంగరాన్ని విస్తృతంగా పంపిణీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ తమిళనాడులో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా సరికొత్త నిర్ణయాలతో విజయ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే అవినీతి రహితమైనటువంటి తమిళనాడును ఏర్పాటు చేస్తాం, అవినీతి లేకుండా పారదర్శకమైనటువంటి పాలనను అందిస్తాం, లంచగొండితనం లేకుండా చేస్తామంటూ విజయ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా పలు కీలకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తమిళనాడులో ద్విభాషా సూత్రాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని, నీట్ పైన తమిళనాడు వైఖరిని కూడా క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నీట్ ని రద్దు చేయాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. దీంతో పాటుగా తాజాగా మహిళల కోసం, శిశు సంక్షేమం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి పథకం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ అభిమానులు నెట్టింట ఫుల్ వైరల్ కూడా చేస్తున్నారు. ఒక ప్రజా ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నాం అనేటువంటి రీతిలో. కానీ డిఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జన్మదినం సందర్భంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది మాత్రం కొంతవరకు పార్టీ రహితంగా పరిపాలన చేస్తున్నారు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి రీతిలో విజయ్ అడుగులు వేస్తున్నారు అనేటువంటి కీలకమైనటువంటి వాదన కూడా తెరమిందుకు వస్తుంది. దీంతో పాటుగా తాజాగా ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి పథకం తాయ్ మామన్ తంగా మోతిరం. తమిళనాడులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అంటే పుట్టినటువంటి బిడ్డకు, ఆడబిడ్డకు మేనమామ బంగారపు కానుకలిచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఆ రాష్ట్రంలో పాటిస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో కూడా పలువురు దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిశ్చితంగా గమనిస్తున్నటువంటి పైన ఒక ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తానే ప్రతి కుటుంబంలో ప్రతి చిన్న పాపకు కూడా బిడ్డకు మేనమామగా భావిస్తూ ఉండేటువంటి రీతిలో పూర్తి స్థాయిలో విజయ్ పరిపాలన సాగుతుంది అనేటువంటి అంశం కూడా వస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధానంగా పరిరక్షిస్తాం, పిల్లలను రక్షిస్తాం, అత్యంత ప్రాధాన్యత ఇస్తామని విజయ్ తరచుగా చేస్తున్నటువంటి కామెంట్స్. మొత్తం మీద ముఖ్యమంత్రిగా తాను పార్టీ పెట్టినటువంటి తర్వాత తొలిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మరి ముఖ్యంగా పరిపాలనలో విజయ్ ఏ విధంగా అడుగులు వేస్తారు, సినీ ఫీల్డ్ నుంచి రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి ఆయనకు పరిపాలన చేత కాదు, సినిమా వాళ్ళు రాజకీయాలు రంగులు వేసుకునేటువంటి వారు అవసరం అవుతారా, పరిపాలనకు వారు పనికొస్తారా అనేటువంటి రీతిలో కూడా ఎన్నికల ముందు విజయ్ మీద జరిగినటువంటి ట్రోల్స్ అంతా ఇంత కాదు. కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన అంటే ఇలాగే చేయాలి అనేది మాత్రం విజయ్ ఇప్పుడు చేసి చూపిస్తున్నారు అనేది మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. మొత్తం మీద తమిళనాడులో మాత్రం ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం విజయ్. జోసెఫ్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రత్యేకమైనటువంటి జీవోను కూడా జారీ చేయడం జరిగింది.
సో తొలి విడతలో కూడా 6 శిశువులకు దీనికి సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక తమిళ సంస్కృతిలో పుట్టినటువంటి బిడ్డకు మేనమామ బంగారపు కానుకలు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పేదవాళ్ళతో పాటుగా మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకే తాయి మామన్ తంగా మోతిరం అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చారు విజయ్. ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించినటువంటి ప్రతి శిశువుకు అనేటువంటి కీలక అంశాన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రతి ఒక్కరిని కూడా యూజ్ చేసుకునే విధంగా హాస్పిటల్ కి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి వారికి ఆర్థికంగా చేయూతను అందించే విధంగా కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. యూటీవీ స్క్రీన్ పై విజువల్స్ లో మనం చూస్తున్నాం. పథకాన్ని ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి తొలి విడతలు అంటే ముందుగానే నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఉంగరాలను కూడా పంపిణీ చేస్తున్నటువంటి వైనం 1 గ్రాము ఉంగరాన్ని కూడా ఉచితంగా బహుమతిగా ఇవ్వడం మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చూడాలి, అన్నాదురై పథకం పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి సో అన్నాదురై ప్రత్యర్థి పార్టీ అయినా సో కీలకమైనటువంటి నేతగా రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని తనకంటూ సంపాదించుకున్నారు. టీవీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నటువంటి వైనం కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. అయితే జూన్ 22 నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందంటూ కూడా ఇప్పటికీ జీవోని కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ ని యూజ్ చేసుకోవడం ఎక్కువగా చేయడంతో పాటుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆర్థికంగా మరింత చేయూతనిచ్చేందుకు వారికి ప్రభుత్వం నేనున్నాను, మేనమామగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అనేటువంటి రీతిలో విజయ్ పరిపాలన సాగుతుందంటూ కూడా టీవీకే కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.